తర్వాత పార్టీ ప్రోగ్రామ్స్ కి దూరంగా ఉండాలా ఈ ఇష్యూ క్లియర్ అయ్యేదాకా అని చెప్పి చెప్పడం జరిగింది. సో తక్షణమే చర్యలు తీసుకున్నాం. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన డ్రామాలు గత రోజు నుంచి చూస్తా ఉంటే అంటే ఇక్కడ ఒక మాట దీపక్ రెడ్డి గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈ టాపిక్ లో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గురించి మనం మాట్లాడడం అవసరం లేదేమో అని అనిపిస్తుంది నాకు. తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్స్, సంథింగ్ పార్టీ ఆర్ రాకెట్ ఆర్ వాట్ ఎవర్, మీరు దాన్ని ఏమన్నా చెప్పుకోండి. ఇఫ్ యూ కన్విన్స్డ్ ప్లీజ్ కన్ఫైన్ ఫర్ దిస్ ఇష్యూ. ఎందుకు నేను వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడినానంటే అండి, కంటిన్యూగా అనేక దగ్గర నుంచి వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఇదేదో టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని చెప్పి ఎంతసేపు ఏదో టీడీపీకి సంబంధించిన వాళ్ళు మేమేదో పార్టీ ఇచ్చినట్టు ఆ పార్టీలో మేము ప్రమోట్ చేసిన విధంగా దుష్ప్రచారాలు చేయటము, ప్రజల్ని తప్పుదోవ పట్టించడము కరెక్ట్ కాదు కదండి. సో అందుకనే మేము కరెక్ట్ కాదు అని ఒక పార్టీ కార్యకర్తగా మీకు అనిపిస్తుండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ రహిత, మత్తు రహిత, గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పిన పార్టీగా మీరు అలాంటి పార్టీలో ఎంపీగా ఉన్న ఆయన వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలో ఉండడం కరెక్టా? ప్రశ్నించరా? కార్యకర్తలు ప్రశ్నించరా? అది టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రశ్నించకుండా ఎలా ఉంటారు?